రోజు మురహరిపల్లికి సంబంధించి మీరేం చేశారు? మరి మీకు సంబంధించిన డీటెయిల్స్ వాటి గురించి నేను ఈరోజు మిమ్మల్ని అడగాలని చెప్పేసి ఈ స్ట్రీమింగ్ అయితే స్టార్ట్ చేశాను. దీనికి మన వ్యూవర్స్‌కి మీరు చెప్పాల్సింది, అలాగే మేము అడుగుతున్న అంటే చాలా మంది వ్యూవర్స్ అడుగుతున్న క్వెషన్స్ నేను మీ నుంచే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను నేను. వివరాలకెళ్దాం. మనం మురహరిపల్లికి సంబంధించి మీకు డబుల్ బెడ్‌రూమ్ పట్టాలు ఎప్పుడిచ్చారు? లాస్ట్ ఇయర్ ఇచ్చారు 2003లో. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చారు మాకు. ఓకే. అలాగే ఇప్పుడు అక్కడ కరెంటు పని ఎంతవరకొచ్చింది? దానిపైన మీరు చెప్పాల్సింది ఏమన్నా ఉందా వ్యూవర్స్‌కి? అలాగే మురహరిపల్లి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వారందరూ రీసెంట్‌గా నాకు కామెంట్ అనేది చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈరోజు మీ నుంచి వాళ్ళకొక గుడ్ న్యూస్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం మేము. మీరు చెప్పండి అసలు అక్కడ కరెంట్ వర్క్ ఎంత వరకొచ్చింది? బ్లాక్‌లలో మీటర్లు ఎంత వరకు ఫిట్ చేశారు? సబ్‌స్టేషన్ వర్క్ ఎంత వరకొచ్చింది? చెప్పండి మీరు. కరెంట్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. 90% అయితే కంప్లీట్ అయిపోయింది కరెంట్ వర్క్. ఓకే. సబ్‌స్టేషన్ అయితే చాలా ముందు ఒక లాస్ట్ 3 మంత్స్, 4 మంత్స్ బ్యాకే సబ్‌స్టేషన్ వర్క్ స్టార్ట్ చేశారు. కరెంట్ పని అయితే కొంచెం త్వరగానే అయింది. మాకు లాస్ట్ జూన్‌లో మాకు చెప్పారు మేము. ఫస్ట్ అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత, ఓకే. కాంగ్రెస్ అయిపోయిన తర్వాత, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పనులు కొన్ని ఆగిపోయాయి. ఓకే. ఆగిపోయినాయి. మళ్ళీ అందరూ కొంచెం కంగారు పడుతున్నారు బెనిఫిషియర్స్. అవు. ఫ్లాట్ ఇచ్చేసారు. ఫ్లాట్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ ఇస్తారు? కొంచెం కంగారు ఉన్నప్పుడు మా మున్సిపల్ ఆఫీసర్ ఏం చేశారంటే అందరికీ అక్కడ మీటింగ్ పెట్టారు మోరిపల్లిలో. ఓకే. ఓకే. 27కి మీటింగ్ పెట్టారు. అప్పుడే మేమందరం అడ్మిన్‌లుగా ఎంచుకున్నాం. ఓకే. ఓకే. ఆ! అందరికి అడ్మిన్‌లుగా అంటే ఒక్కొక్క బ్లాక్ వైస్‌గా అడ్మిన్‌లు చేసి అందరిని ఒక మున్సిపల్ వాళ్ళు చెప్పారు అసలు. అంటే మీరే ఒక బ్లాక్ వైస్‌గా అడ్మిన్ చేసుకోండి. ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి వాట్సాప్‌లో. క్రియేట్ చేసుకొని అందరిని దాంట్లో యాడ్ చేసుకొని ఒక నలుగురిని మీరే ఎంచుకోండి. ఒక నలుగురు బాధ్యతగా ఉండండి అని చెప్పారు. దానివల్ల మేము ఒక్కొక్క నాది ఇప్పుడు ఎయిత్ బ్లాక్ ఉంది. ఎయిత్ బ్లాక్‌లో మేము అడ్మిన్‌గా ఉండి మళ్ళీ అందరికి దాంట్లో యాడ్ చేసి అందరికి దాంట్లో మెసేజ్ పెట్టినాం. దానివల్ల ఏమైంది ప్రయోజనం అంటే వేరే బెనిఫిషియరీ కన్‌ఫ్యూజ్ కాకుండా. అంటే ఓకే. వాళ్ళకి ఓకే. కొంచెం లోపట ఉంటది కదా! ఎట్లా అరే మా ఇల్లు ఎప్పుడు ఇస్తారు అన్నట్టు దానికి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కరెంట్ వర్క్ గాని, వాటర్ వర్క్ గాని, లిఫ్ట్ వర్క్ గాని ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా గ్రూప్‌లో ఏస్తే వాళ్ళు ఎక్కడున్నా గూడా కొంచెం వాళ్ళకి తృప్తిగా ఉంటది. ఇల్లు పని ఇప్పుడు నడుస్తుంది. ఈ టైం గాక ఈ టైం వరకన్నా మాకు వస్తది అన్నట్టు ఒక నమ్మకం అయితే ఉంటది కాబట్టి గ్రూప్ క్రియేట్ చేసినాము. గ్రూప్ క్రియేట్ చేసిన ఓకే. తర్వాత కూడా మేము చాలా తిరిగినాం ఇంకా. ఆఫీసర్ల దగ్గర పోయినాం. కరెంట్ ఆఫీస్ దగ్గర కూడా పోయినాం. కరెంట్ ఆఫీస్ దగ్గరైతే సారే డైరెక్ట్‌గా మాట్లాడారు మాతోని. మేము అందరు బెనిఫిషియరీతో పాటు పోయినాం. ఓకే. డైరెక్ట్‌గా బయటికొచ్చేసి అందరికి హామీ ఇచ్చారు. ఒక 15, 20 రోజుల్లో మీ మురారిపల్లిలో అక్కడ కరెంట్ వచ్చేస్తదని చెప్పారు. అట్లనే వచ్చేసింది కరెంట్. ఓకే. ఏంటంటే మా ఫ్లాట్‌లలో కరెంట్ రాలే. కానీ అక్కడ మొన్న గూడా నేను మళ్ళీ సార్ దగ్గరెళ్ళాను. 20 రోజుల్లో వస్తాయని చెప్పారు కదా సార్ మళ్ళీ ఏమైంది అప్డేట్ ఏమైనా ఇస్తారా అంటే, కరెంట్ ఆల్రెడీ మీ దగ్గర వచ్చేసింది. అలా జంక్షన్‌లో కరెంట్ ఉంది ఇప్పుడు. మేము మొత్తం టెక్నికల్‌గా మొత్తం చెకింగ్ చేసుకున్నాం. సక్సెస్ ఉంది. ఓకే. కంప్లీట్ ఉంది. అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేద్దామనుకుంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్‌కి సంవత్సరం అయింది గదా! దానివల్ల ఓకే. అందరు ఆఫీసర్లు అక్కడ బిజీ ఉన్నారు. దానికి ఇంకా అఫీషియల్‌గా మేము అనౌన్స్‌మెంట్ చేయలేదు అన్నారు. అది కూడా చేస్తాం త్వరలోనే అని జెప్పారు. మళ్ళీ ఓకే. మిగతా ఇక వాటర్ ఇప్పుడు బ్లాక్‌లలోకి మీటర్లు కనెక్షన్ వచ్చేసిందా మొత్తం? అంటే సెల్లార్‌లో హ్మ్. గాకుండా ఫ్లాట్‌లలోకి లోపటికి. అంటే కరెంట్ మీటర్లు ఫ్లాట్ లోపలికి రాలేదు. అంటే మొత్తం బేస్‌మెంట్‌లోనే మొత్తం అన్ని మీటర్లు ఫిక్స్ చేసిరక్కడ. ఓకే. మొత్తం బిల్డింగ్ మీటర్స్ మొత్తం కింద పార్కింగ్‌లోనే ఉన్నాయి. దానికి వైర్ కరెంట్ అప్పుడు చేసినప్పుడే వైర్లు మొత్తం వైర్ మీద ఒక్కొక్క ఫ్లాట్ నంబర్ రాసి పెట్టుకున్నారు వాళ్ళు చేసేటోళ్ళు. ఓకే. ఓకే. క్లియర్. ఓకే. ఆ! అప్పటిదప్పుడు మన మీటర్‌లకి మీటర్ ఫిట్ చేస్తున్నారు. కరెంట్ కనెక్షన్ దానికి ఇచ్చేస్తున్నారు. మన ఫ్లాట్ నంబర్ అక్కడే రాసి పెట్టేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడైతే అక్కడ అన్ని లిఫ్ట్ పనులు వర్క్. జరుగుతున్నాయి. ఓకే. ఇప్పుడు లిఫ్ట్ వర్క్ ఎంత వరకొచ్చింది అలీ భాయ్ అది ప్రెజెంట్? లిఫ్ట్ వర్క్‌కి మేము కాంట్రాక్టర్ దగ్గర 2 సార్లు మీట్ అయినా ఆయన దగ్గర నుంచి. రీసెంట్‌గా ఎళ్లిరని చెప్పేసి మాకు తెలిసింది మీరు. రీసెంట్‌గా మేము అక్కడ మన జీహెచ్ఎంసీ ఆఫీస్‌కెళ్ళినాం. ఒక 2 ఓకే. డేస్ బ్యాక్ 2 డేస్ బ్యాక్ జీహెచ్ఎంసీ ఆఫీసర్ దగ్గర డైరెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినియర్ దగ్గరికే ఎళ్ళినాం మేము డైరెక్ట్. ఓకే. ఏమంటే ఎగ్జిక్యూటివ్ ఎందుకంటే ఇంతకుముందు మేము ఫస్ట్ అయితే మన ఇది ఈటెల రాజేంద్ర సార్ దగ్గర ఎళ్ళాం. మెంబర్ ఆఫ్ పార్లమెంట్. బీజేపీ ఉన్నారాయన. ఆయన అక్కడ ఆయన కాన్స్టిట్యూషన్‌లోనే ఇది వస్తది కాబట్టి ఆయన దగ్గరికి పోయి చెప్పినాం. సార్ ఇట్లా మాకు ఇల్లు ఇచ్చేసి మాకు 8 నెలలు అయిపోయినాయి. ఇంకా మాకు పట్టాలు ఇచ్చేసిర్రు కానీ ఇల్లు హ్యాండ్ ఓవర్ లేదు సార్ అంటే, ఆయన అప్పటిదప్పుడే ఎగ్జిక్యూటివ్ ఇంజినియర్‌కి ఫోన్ చేసి మాట్లాడారు. ఏంటి వీళ్ళకి పట్టాలు ఇచ్చి ఇన్ని రోజులైంది. మళ్ళీ ఇప్పుడు
ఎప్పుడు ఫ్లాట్‌లు హ్యాండ్ ఓవర్ ఇస్తారు. వాళ్ళు పేదవాళ్ళే గదా! కిరాయి కట్టుకోలేకనే గదా! వాళ్ళకిచ్చారు. వాళ్ళెప్పుడు చేశారని మాకు అప్పుడే మా ముందే హామీ ఇచ్చారు. వాళ్ళతో మాట్లాడారు. తర్వాత మళ్ళీ మాకు జెప్పారు. ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ నాకు ఫాలో అప్ జేయండి. నేను మళ్ళీ వాళ్ళకి ఒకసారి నాకు గుర్తు జెప్పియండి అని జెప్పారు. మళ్ళీ అక్కడికి పోయినాం. దాని తర్వాత గూడా మళ్ళీ మేము జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గరికి మన ఫస్ట్ ఈ ఏఈ మేడం దగ్గర ఎళ్తుండే మేము. అక్కడ ఈ అసిస్టెంట్ ఇంజినీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి కాంటాక్ట్ ఉంటుండే. మేడం ఎక్కడి వరకు వచ్చింది? ఎంత అయింది? అని చెప్తుండే. దాని తర్వాత నుంచి మళ్ళీ డీఈ సార్ అయితే ఇప్పుడు రిటైర్ అయిపోయారు. దాని తర్వాత మళ్ళీ మున్సిపల్ ఆఫీస్‌కెళ్ళినాం. మేయర్ గారు అక్కడ ప్రజావాణిలో ఉంటే అక్కడ కూడా పోయి చెప్పినాం. మళ్ళీ మన ఇది సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి కూడా ఎళ్ళినాం. అక్కడ కూడా పోయి అప్లికేషన్ ఇచ్చాము. ఇంకా మాకు హ్యాండ్ ఓవర్ ఇయ్యలేదని. అక్కడ కూడా అప్లికేషన్ తీసుకున్నారు. దాని తర్వాత గూడా మళ్ళీ ఇప్పుడు మేము ప్రజావాణి దగ్గర పోయినా గూడా మాకు ఏం తెలిసిందంటే, అక్కడ పోయిన ఆఫీసర్‌లు గూడా మళ్ళీ అడిగేది ఎగ్జిక్యూటివ్ ఇంజినియర్‌కి. దాని ఓకే. గురించి డైరెక్ట్‌గా ఎగ్జిక్యూటివ్ ఇంజినియర్ దగ్గర మన నరసింహరావు సార్ అని ఉన్నారు. ఆయన దగ్గర డైరెక్ట్‌గా ఎళ్లి మేము అడిగాము ఆయనకి. సార్ ఇట్లా వర్క్ జరుగుతలేదు. ఇంతకుముందు ఏం చెప్పారంటే మాకు మార్చి వరకి మొత్తం హ్యాండ్ ఓవర్ ఇస్తామని చెప్పారు. వాటర్, కరెంట్ మొత్తం మీకు పూర్తి అయిపోతుంది మార్చి వరకి. మార్చి నెలలో మీరు గృహ ప్రవేశాలు చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా వర్క్ అక్కడ నడుస్తలేదని డైరెక్ట్‌గా సార్ దగ్గరికి పోయి చెప్తే, సార్ అప్పుడే మా ముంగటనే డీఈ సార్‌కి పిలిచారు. డిప్యూటీ ఇంజినీర్‌కి ఓకే. పిలిచారు. కొత్తగా వచ్చారు. ఆయనకొచ్చి అక్కడ మీరు పోయి అక్కడ సర్వే చేయండి. సర్వే చేసి నాకు అప్డేట్ ఇవ్వండి. మళ్ళీ ఏ ఫ్లాట్‌లో అయితే కొంచెం వర్క్ ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటా ఒక్కొక్క ఫ్లాట్‌లో కంప్లీట్ చేయమని తొందరగా అని చెప్పారు. నేను దాని గురించి లిఫ్ట్ వర్క్ కూడా దాని గురించి చెప్పినా. ఓకే. లిఫ్ట్ వర్క్ కూడా వర్క్ అసలు ఏం జరుగుతలేదు సార్ అక్కడ. అని దాని గురించి చెప్పినాం. ఇంతకుముందు 2 సార్లు అక్కడ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఓకే. ఆయనతో ఇక్కడ కొంచెం ఫ్రెండ్లీగా మేము మూవ్ అయినాం అక్కడ. ఎందుకంటే కాంట్రాక్టర్ అయితే ఫస్ట్ మాకు చెప్పారు. అసలు మీతో నాకు మాట్లాడేది లేదు. నాకు మున్సిపల్ వాళ్ళు నాకు ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళతోనే నేను సమాధానం ఇవ్వాలని చెప్పాలి. కానీ మీరు బెనిఫిషియరీ కాబట్టి మీతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాను అంటారు. అక్కడ ఏమేమి జరుగుతున్నాయి? ఏమేమి పనులు ఇంకా ఉన్నాయి? మళ్ళీ ఏమేమి చేయాలి? ఆయనకి మొత్తం మేము కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సార్ ఇక్కడ ఈ పనులు జరగాలి. కొంచెం ఇక్కడ డ్యామేజ్ ఓకే. ఉంది. ఇక్కడ బాత్రూమ్ ఉంది. అన్నట్టు కొంచెం ఆయనకి చెప్తున్నాం. ఓకే. ఇప్పుడు అలాగే ఇప్పుడు అక్కడ మెయిన్‌గా చూసుకున్నట్లయితే ఎస్టీపీ వర్క్ కూడా నడుస్తుంది. అది కూడా కంప్లీట్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయ్యే అది ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ? ప్రాసెస్‌లో ఉంది. ప్రాసెస్ మాక్సిమం అయిపోయింది. అది ఎస్‌టీ వరకు మాక్సిమంగా 3 మంత్స్ నుంచి కంటిన్యూ నడుస్తున్నాయి. ఓకే. అది అక్కడ ఏమంటే అక్కడ డ్రైనేజ్ లైన్ లేదు. మొత్తం ఫారెస్ట్ ఓకే. ఏరియా ఉంది బ్యాక్ సైడ్‌లో. సో, అవు. దానివల్ల ఎస్టీపీ పెట్టారక్కడ. ఎందుకంటే హ్మ్. డ్రైనేజ్‌కి కంపల్సరీ కావాలంటూ ఎస్టీపీ పెట్టారు. అది మోటార్ మెషిన్ వచ్చేది ఉండే. మెషిన్ కూడా వచ్చేసింది. వర్క్ ప్రాసెస్‌లో ఉంది అది. ఎస్టీపీ. మొత్తానికి ఇది ఎన్ని రోజుల్లో కంప్లీట్ కావచ్చు మొత్తం వర్క్? అంటే మొత్తం అంటే బెనిఫిషియరీ గృహప్రవేశం చేసుకోవడానికి మినిమం ఎన్ని రోజులు పట్టొచ్చు ఇంకా? ఇనాగరేషన్ చేయడానికి మార్చ్‌లోనే మాకు చెప్పారు. మాకు ఓకే. మున్సిపల్ ఆఫీస్‌లో కూడా అదే చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన అక్కడ నిల్చొని చేపిస్తున్నారో ఆయన కూడా అదే చెప్పారు. నేను మార్చి వరకే ఫస్ట్ నుంచే మార్చి వరకే చెప్పినా. ఇప్పుడు కూడా మార్చే చెప్తున్నాను. మార్చి వరకే నేను మొత్తం హ్యాండ్ ఓవర్ ఇస్తా అని ఆయన చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు రీసెంట్‌గా మీరు మేము వాటర్ ఆఫీస్ దగ్గర కూడా పోయినాం. ఓకే. వాటర్ ఆఫీస్ ఫస్ట్ లోకేష్ సార్ దగ్గర పోయినుండే సెక్రటేరియట్‌లో. ఆయన ఓహ్! దగ్గరికెళ్తే ఆయన చెప్పారు కింద ఉన్న ఆఫీసర్ల దగ్గరికెళ్ళండి. ఆల్రెడీ వాళ్ళకి చెప్పేసాను. వాళ్ళు పని మొదలు పెడతారని చెప్తే కూడా ఆయన కూడా వేరే ఆఫీసర్‌కి పోయి ఇక్కడ కనుక్కోవాలి కదా! ఎంత వరకొచ్చింది? ఎంత వరకు హ్మ్. అవ్వాలి? ఎప్పటి వరకు అయిపోతది అన్నట్టు ఎంక్వైరీ మొత్తం చేసి మేము ఫస్ట్ అక్కడ బంజారాహిల్స్‌లో కూడా పోయినాం హీరా మజిల్ దగ్గర. ఆ సార్ దగ్గర పోతే సార్ లేకుండే. తర్వాత ఇక్కడ మన ఉప్పల్ దగ్గర ప్రశాంత్ నగర్‌లో మిషన్ భగీరథ ఆఫీస్ ఉంది. వాటర్ ఆఫీస్. అక్కడికెళ్ళి సార్‌కి రిక్వెస్ట్ చేసినాం. అక్కడ ఆయనకి సార్‌కి లెటర్ కూడా ఇచ్చినాం. లెటర్ కూడా సార్ ఇన్వైట్ తీసుకొని మాకు స్టాంప్ చేసి ఇచ్చారు. మళ్ళీ హామీ ఇచ్చారు. ఒక నెల, 15 రోజుల్లో వాటర్ వర్క్ కూడా కంప్లీట్ అయితుందని చెప్పారు. అది మేము ఇచ్చి కూడా ఒక వారం అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఆల్ బెనిఫిషియరీస్‌కి మీ కమిటీ మెంబర్స్ తరపున మీరు చెప్పదలుచుకుందేంటి? హిందీలో అండ్ తెలుగులో చెప్పండి. ఎందుకంటే మన వ్యూవర్స్ హిందీలో ఉన్నారు, తెలుగులో ఉన్నారు మన దాంట్లో. హ్మ్. వారికి మీరు కమిటీ అంటే మెంబర్స్ చెప్పండి. కమిటీ మెంబర్స్ అంటే ఇంకా కమిటీ మేము క్రియేట్ చేయలేదు. ఉన్న ఓకే. అడ్మిన్స్ అయితే స్టార్టింగ్ నుంచి అయితే కష్టపడుతున్నారు. మన టైం తీసి हमारा जो टाइम है, काम छोड़ के भी नौकरी करते हुए भी टाइम निकाल के जो ऑफिसरों से मिलना था मिले, जाके बात करें, जो भी रिक्वेस्ट करना था करे। लेकिन कभी भी हम गवर्नमेंट के अपोजिट नहीं गए। హ్మ్. గవర్నమెంట్‌కి ఏం ఆపోజిట్ ఎప్పుడు గవర్నమెంట్‌కి ఎదురుగా పోలే మేము. అంటే మాకు కావాలి, ఓకే. మాకు ఇవ్వాలి, మాకు చేయాలి అని చేయలేదు. ఎందుకంటే మాకు అదృష్టం వల్ల దొరికింది. అదే దేవునికి థాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇక 2 నెలలు, 3 నెలలు అయినా కూడా తర్వాత మనకు ఇల్లు వస్తదని నమ్మకంతోనే ఉన్నాం. దేవుడు మా నమ్మకం పూర్తి చేయాలని కోరుకుంటున్నాం అంతే। ऐसा भी हमारे को मार्च तक मिलता बोल के बोले, तो सब्र से रहना बोल के हम सब जनों को बोल रहे हैं। बेनिफिशियर्स को भी मेरा यही बोलने का यही है कि थोड़ा सब्र करिए। अभी ये दिसंबर है,
इंशाल्लाह अभी आने वाला अभी जनवरी फरवरी मार्च 3 महीने गए तो काम कंप्लीट होता बोल के अपने को बात दिए उन्होंने। इंशाल्लाह जब तक हो जाएगा आप लोग भी दुआ करिए कि जल्द से जल्द काम हो जाए, अपन जल्द से जल्द अपने घरों में चले जाना बोल के दुआ करिए। बस मेरा यही है कि बेनिफिशियर्स थोड़ा सब्र रखें, కొంచెం ఓపిక పడండి, తొందర పడకండి, అందరం కలిసి మెలిసి ఉండి చేద్దాం। और जो हम जो कमेटी तो अभी तो फॉर्म कुछ भी नहीं करें, जो एडमिन्स है उन्हें मिलके वहाँ पर आने के बाद कमेटी तो कंपल्सरी बनाना पड़ता, क्योंकि बिल्डिंग्स है पूरे, फ्लैट्स है, तो मेंटेन करने के लिए कंपल्सरी कमेटी चाहिए। సో కమిటీ కरेंगे ఇన్‌షాల్లా। ముందు ముందు కమిటీ కూడా చేద్దాం। ఇప్పుడైతే కమిటీ గురించి ఏం చెప్పలేదు। అడ్మిన్స్ లాగానే ఉన్నాం। ఒక బాధ్యతగా ఏదైనా పని చేయాలంటే చేస్తున్నాం। బెనిఫిషియర్‌లకి అందరికి ఇన్ఫార్మ్ చేస్తున్నాం। మేము ఇక్కడ వెళ్ళినాం, ఈసారి ఇట్లా చెప్పిర్రు, ఈసారి ఇట్లా చెప్పిర్రు, మనకి ఇట్లా పని అవుతది అని చెప్పినాం। हम जो भी सारों के पास जा रहे, ऑफिसर के पास जा रहे, वो इन्फॉर्मेशन हम सभी बेनिफिशियर्स को दे दे रहे। अभी रिसेंटली हम लोग एक टेलीग्राम का भी ऐप डाउनलोड करो बोल के बोले, उसमें ही हम 2 BHK का एक ग्रुप क्रिएट करें। उसमें क्या है बोले तो पूरे 14 ब्लॉक से जितने ही मेंबर्स हैं सब जने इसमें आ जाना। क्यों बोले तो व्हाट्सएप में सिर्फ 1000 के ऊपर 1000 तक ही आ रहे मेंबर्स ऐड होने के। लेकिन हाँ हमारे ऐसे। मुरादपल्ली में क्या है, मुरादपल्ली में पूरे 2384 है, 2384 फ्लैट्स है। तो सभी लोगों का एक-एक नंबर डालेंगे तो व्हाट्सएप के 2 ग्रुप 3 ग्रुप करना पड़ता। तो वैसा नहीं करना बोल के टेलीग्राम का ऐप डाउनलोड करके टेलीग्राम में ग्रुप बना दिए। उसमें क्या है 20,000 तक भी मेंबर्स ऐड हो आते हैं। तो सभी लोगों को वही बोले टेलीग्राम डाउनलोड कर लो, कुछ भी इन्फॉर्मेशन है तो टेलीग्राम में डाल देंगे। आप लोगों तक, सभी लोगों तक सेम इन्फॉर्मेशन सभी लोगों तक आ जाएगा, कि कन्फ्यूज़ में नहीं रहना कोई भी, ये ग्रुप में ये आया, वो ग्रुप में ये आया बोल के नहीं। एक अपना ब्लॉग का ग्रुप लगाएँ, अगर कुछ ब्लॉग का इन्फॉर्मेशन है तो डायरेक्ट ब्लॉग में देंगे, ओनली ब्लॉग का। क्योंकि अभी बोल के नहीं, फ्यूचर में भी काम आता है अपने को। फ्यूचर में भी अपने ब्लॉक में कुछ लिफ्ट खराब हो गया, कुछ लाइट नहीं आ रहा, तो अपने ब्लॉक में अपन एक मैसेज लगा दिए तो सब जो अपने को इन्फॉर्मेशन रहता, वो ब्लॉक में काम कर सकते हैं। टेलीग्राम का क्या है, फ्यूचर में भी अपने को पूरे मुरारीपल्ली के पूरे 14 ब्लॉक को कुछ इन्फॉर्मेशन देना है, कुछ भी नोटिस देना है, कुछ भी ऐलान करना है, तो अपन खाली वो टेलीग्राम में करें तो क्या है, सब लोगों तक मैसेज चले जाता, सब लोगों को मालूम हो जाता है। बोलने के लिए टेलीग्राम भी डाउनलोड करें हम लोग। ఇంకోటి నెక్స్ట్ ఈ ఫేక్ కాల్స్ గురించి మీరు చెప్పదలుచుకుంది వ్యూవర్స్ కు. అంటే చాలా మంది వ్యూవర్స్ ఉన్నారు, చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అంటే ఈ 1250 పే చేయమని చెప్పేసి, ఈ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి చాలా మందికి అయితే రీసెంట్ గా అంటే కొల్లూరు చూసుకోవచ్చు, మురహపల్లి, తుమ్కుంట, షామీర్పేట్, అంటే ప్రతి ఒక్క ప్లేస్ లో ఏవైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వారందరికీ ఫేక్ కాల్స్ వస్తున్నాయి. ఫేక్ కాల్స్ పైన మీ ఒపీనియన్ చెప్పండి. అంటే మీరు ఈ లాస్ట్ టైం కూడా కంప్లైంట్ ఇచ్చారు, అలాగే ఇప్పుడు అయితే చెప్పాలి. ఫస్ట్ మేము అందరికి బెనిఫిషరీకి చెప్పినాం. ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు. మనకు ఆఫీసర్లు చెప్పారు, అందరూ చెప్పారు. ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వద్దని చెప్పారు। అది ఫస్ట్ మనం ग्रुपలలో చెప్పేసినాం, ఎవరికీ రూపాయి ఇవ్వద్దు, एक रुपया भी किसको नहीं देना बोल के बोल दिए। फिर उसके बाद से क्या हमने एक्शन लिया बोले तो एक बेनिफिशियर वो उन्हों फोन में जो है बात करके उन्हें 1000 रुपीज उसके अकाउंट में डला दिए। डलाने के बाद क्या करे, वो जो बेनिफिशियर जो एरिया का है मुशीराबाद, मुशीराबाद के पुलिस स्टेशन में जाके कंप्लेंट करे कि सर ऐसा ये फेक कॉल ऐसा कर रहे करके पैसे लोगों से जो है इन्हों ऐसा ले रहे बोल के बोले। तो उन्होंने क्या बोले, फर्स्ट ऑफ ऑल तो जो है आपका मुरारीपल्ली में भी वहाँ पर कंप्लेंट कर बोले, क्योंकि मुरारीपल्ली का जो नियरेस्ट पुलिस स्टेशन लगता है अपने को, वहाँ पर भी कंप्लेंट कर बोले। वहाँ पर भी जाके कंप्लेंट दिए। फिर हम लोग क्या करे बोलते, साइबर साइबर जो साइबराबाद का जो है अपना पुलिस स्टेशन बंजारा हिल्स में, वहाँ पर भी जाके कंप्लेंट दिए। तो साइबर क्राइम है ना बोल के, क्योंकि ऑनलाइन से कर रहा, वो तो बंदा सामने नहीं है। तो उसको हम लोग अनुसार क्या बोले बोले तो हमने ट्रेस करे तो वो कहीं बिहार से बैठ के उन्हें ऑपरेट कर रहा हो। तो इधर का एरिया भी, इधर का भी बंदा नहीं होता, उसके वॉइस से उसकी लैंग्वेज से समझ में आ रहा कि वो तेलंगाना हैदराबाद का बंदा नहीं है, अदर स्टेट का ही बंदा है। तो उसके पास वो अपने बेनिफिशियर्स के नंबर कैसा है, या तो गूगल से ले लिया हो या नहीं मालूम, या कोई उसको यहाँ पर कोई जान पहचान वाला होगा नहीं। तो लिहाजा हम वहाँ पे सर क्या बोले पुलिस स्टेशन में साइबराबाद में कि ये जो नंबर आ रहा है, एक ही नंबर से कॉल आ रहा है ना, तो आप ये नंबर जिसके बेनिफिशियर्स के नंबर आए उनके फ़ोनों में ये नंबर ब्लॉक कर दो। तो लिहाजा उन्हें फ़ोन अपने को करता नहीं, अपन उसको पैसे दे देंगे। ऐसा करने के लिए बोले, तो हम लोग ऐसा करे भी। पूरे ब्लॉकों में लगा दिए, ग्रुपों में लगा दिए कि ये नंबर को सब लोग अपने फ़ोन में ब्लॉक कर लीजिए। जो भी बेनिफिशियर का नंबर है, पट्टे के ऊपर जो नंबर फ़ोन नंबर दिए, वो नंबर को ये नंबर ब्लॉक कर दो बोल के बोले। तो मैक्सिमम लोग तो कर दिए। उसके बाद से तो कुछ भी नहीं है अभी ऐसे ऐसा। ठीक है, अभी भी अगर మొత్తానికి कोई అయితే नंबर अभी అలీభాయ్ తో आज స్పెషల్ आज भी एक बेनिफिशियर कॉल करके बोले कि अभी वो नंबर चेंज करके कॉल करा हमारे को। तो हम बोले उसको भी सेम ऐसे ही करिए, नंबर ब्लॉक कर दीजिए, उन्हें आपको फिर कॉल नहीं करता बोल के। अभी बेनिफिशियर्स को बोलना यही है, क्योंकि अपन कंप्लेंट करे भी तो पुलिस वाले पकड़े भी तो उसका क्राइम अपन प्रूफ नहीं कर सकते।
क्योंकि कुछ भी क्राइम हम्म, नहीं हुआ, पर पैसे कोई डाला तो अपन पकड़ के कर सकते हैं, लेकिन उन्हें 1000 1200 1250 से पूछ रहा, अपने आप को म्युनिसिपल ऑफिसर बता रहा, तो लिहाजा अपन करना है क्या है, अपन सेफ रहना, अपन अवेयरनेस में रहना है कि अपन उसको पैसे नहीं देना और उसका नंबर ब्लॉक कर देना। बस यही मैं बेनिफिशियल से सभी लोगों को बोला कि उसका नंबर ब्लॉक कर दीजिए। ठीक है అలీబాయ్, మొత్తానికైతే అలీబాయ్ తోటి ఈరోజు ఇంటర్వ్యూ అయితే చేసాం. మొత్తానికైతే ఇంకొక 2-3 మంత్స్ లో అక్కడ మొత్తానికైతే గృహప్రవేశాలు అయితే చేసుకోవచ్చు. వాటర్ వర్క్ అయితే దాదాపు అన్ని ఫాలోఅప్ అయితే చేస్తున్నారు. ఒక 2-3 మంత్స్ లో మొత్తం కంప్లీట్ అయితే అవుతుంది. అలాగే ఈ ఫేక్ కాల్స్ బారిన అయితే ఎవరు పడకండి. మనం గతంలో నుంచి చెప్తూనే ఉన్నాం. ఇలాంటి ఫేక్ కాల్స్ ఇలా ఎవరైనా లిఫ్ట్ చేస్తే మాత్రం బ్లాక్ లిస్ట్ లో పెట్టండి, ఇగ్నోర్ చేయండి. ఎవరికి 1 రూపీ కూడా ఇవ్వద్దు. స్టార్టింగ్ నుంచి మనం అదే చెప్పేది. ఫ్రీగా గవర్నమెంట్ పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించి గృహప్రవేశాలు అయితే అలో చేస్తుంది. ఇది అందరికీ చెప్పండి. మీకు చూసిన వాళ్ళు కూడా ఇతరులకు షేర్ చేయండి. ఎందుకంటే ఏ ఒక్క బెనిఫిషరీ లాస్ కావద్దు. ఈ సైబర్ క్రైమ్ అలాగే ఇతరుల అంటే ఇతర వ్యక్తుల ఫోర్స్ వల్ల మీరైతే ఇబ్బందుల పాలు కావద్దు అనే ఉద్దేశంతో అలీబాయ్తో ఈరోజు ఇంటర్వ్యూ అయితే చేశాను నేను. థ్యాంక్ యూ అలీబాయ్, నీ టైం నాకు थैंक यू, కేటాయించినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో. అలీబాయ్ థ్యాంక్ యూ, బాయ్. थैंक यू। ఓకే, డన్, బాయ్.